వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు నట్కుమార్ అన్నారు. సార్ నమస్తే సార్. ఓజీ సినిమా మొన్న థర్స్డే రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఎలా ఉంది సినిమా పరిస్థితి ఏంటి? ఇప్పుడు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి? అండ్ 250 crores గ్రాస్ అని కూడా వేసినట్టు సినిమా పరిస్థితి ఏంటి? సినిమా 250 crores గ్రాస్, 154 ఫస్ట్ డే. అవును. తర్వాత నుంచి ఎంత వచ్చిందో అని నేను చూడలేదు, కానీ కొంచెం నేను బిజీగా ఉండి చూడలేదు. కానీ కలెక్షన్స్ అయితే ఇట్స్ టాప్ అప్ కలెక్షన్స్, దాంట్లో నో డౌట్ మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అయితే ఒకటి ఆ రోజు చెప్పింది ఈరోజు చెప్తున్నా, ప్రజలకి భారం అయ్యొద్దు, రేట్లు భారం. దానివల్ల నేను ఏదైతే చెప్పానో 1000 రూపాయల టికెట్ సిటీలో ఆక్యుపేషన్ వచ్చింది, డిస్ట్రిక్ట్లో ఆక్యుపేషన్ రాలేదు. అక్కడ అభిమానులు లేక కాదు, జనసేన లేక కాదు, జనసేన కార్యకర్తలు లేక కాదు, లేకపోతే అభిమానులు లేక కాదు. 1000 రూపాయలు అనేది భారం అనేది ఆగిపోయి మార్నింగ్ వెళ్ళారు జనాలందరూ. మార్నింగ్ 7 o'clockకి షోకి వెళ్ళారు. అంటే దానివల్ల మనం ఏం సాధించాం? ఇప్పుడు 1000 రూపాయల టికెట్ వల్ల ఏం సాధించాం? మీరు సిటీ పెట్టుకోండి, డిస్ట్రిక్ట్లు 300 పెట్టండి, లేకపోతే 500 పెట్టండి, 250 రూపాయలు పెట్టండి, అది పెట్టండి తప్ప మీరు ఆక్యుపెన్సీ కావాలి. అందరూ చూడాలని ఆశపడతారు. అంటే రాత్రి చూసిన వాళ్ళు మళ్ళీ తెల్లవారు కొంతమంది 7 గంటలు చూడాల్సి వచ్చింది. అది మీకు ఇప్పుడు సినిమాలో నేను మీకు మళ్ళీ చెప్పా, ఈ పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక మాన్యా. పవన్ కళ్యాణ్ గారి విషయంలో సినిమా కాదు, ఆయన చూడటానికి వస్తారు. ప్లాపులు హిట్లు అనేది పక్కన పెట్టేసేయండి. ఇది ప్లాపు ఇది హిట్టు అనేది ఆయన దాంట్లో ఉండదు, ఆయన హిస్టరీలో ఉండదు. అది కనుక సినిమాని ఆయన చూడటానికి వస్తారు, వచ్చారు, జనాలు చూశారు. ఓజీ అనేది ఈజ్ అ డిఫరెంట్ మూవీ. మొత్తం వైలేషన్ ఎక్కువ ఉంది, కాకపోతే అభిమానులకు నచ్చే విధంగా సుజిత్ తీశాడు. సినిమా బాగానే తీశాడు, అవన్నీ బాగున్నాయి. అయితే సినిమాకి అందరూ జనాల్లో కొంతమంది రావటానికి మాత్రం రేట్లు అయితే 1000 రూపాయలు ఎఫెక్ట్ అయితే ఉందని అన్నారు. ఇది 270 రూపాయలు, 375 రూపాయలు మల్టీప్లెక్స్లు పెట్టడం కూడా ఈ పండగ వాతావరణంలో అభిమాని సినిమా చూడాలి, పండగ చేసుకోవాలి. ఇక్కడ ఆ రేట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది అనేది అభిప్రాయం అయితే చాలా మందికి ఉంది. అది ఇప్పుడు తగ్గిన తర్వాత తగ్గలేదు, ఇంకా 10 రోజులు ఉంటాయి. గవర్నమెంట్లో కూడా కోర్టు కూడా ఇంత చెప్పినా కూడా కోర్టు చెప్పింది, అసెంబ్లీలో సాక్షాత్తు చెప్పి కూడా ఇంత రేట్లు పెంచడం, ఇంత రేట్లు కూడా ఎవరికి, మీరు ఎవరి కోసం ఇస్తున్నారు ఇవన్నీ రేట్లు? ఇప్పుడు నేనేమంటానంటే బడ్జెట్ ఎంత, ఆ బడ్జెట్ డబ్బులు ప్రొడ్యూసర్ ఎంత బడ్జెట్, ఎంత రేటు పెడితే ఎంత వస్తుంది అది చూడండి. ఇప్పుడు దీంట్లో అభిమానులు నష్టపోతున్నారు. నేను ఇంకోటి కూడా చెప్తా, షార్ట్లీ త్వరలోనే మీకు ఇవన్నీ అయిపోయిన తర్వాత, పండగ అయిపోయిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తా. ఇది కంపల్సరీ ఆయన రియంబర్స్ చేయాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్ మీద ఉంది, కంపల్సరీ. ఇక్కడ అభిమానులు ఏం చేశారు, హీరో మీద నమ్మి హీరో గారు సినిమాని 80% చేయాలి, నష్టమైన లాభాన్ని భరించాలని చెప్పి కొంతమంది అభిమానులే డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇది వాస్తవం. విశాఖపట్నం దిల్ రాజు గారు ఆఫీస్కి పెట్టారు డిస్ట్రిబ్యూషన్, ఈస్ట్ గోదావరి, అలా అభిమానులు చేశారు. ఆ అభిమానులకు నష్టం వస్తే హీరో ఎందుకు ఇస్తాడు? హీరో రెమ్యునరేషన్ తీసుకుంటాడు, ఆ ప్రొడ్యూసర్ ఇవ్వాలి. అంటే మనం వచ్చిన దానికంటే డబల్ రేట్లు అమ్మాడు, డబల్ రేట్స్. ఇప్పుడు బడ్జెట్ 250 అనుకోండి, 500 కోట్లు, 500 కోట్లు అనుకోండి, 1000 కోట్లు, ఆ రేంజ్లో బిజినెస్ అయింది. బిజినెస్ అయితే బాగా అయింది. ఇప్పుడు బిజినెస్ టాప్ ఆప్లోకి వెళ్ళిపోయాడు, టాప్ బిజినెస్కి వెళ్ళిపోయాడు, ఊహించని బిజినెస్కి వెళ్ళిపోయాడు. అంటే ఆ ఊహకి అందదా అనేది 10 రోజుల తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు అంటే ఈ 4 రోజుల వరకు తీసుకున్న వాళ్ళు హ్యాపీయేనా, సేఫా? 4 రోజులు ఎవరు అభిమానులు మొత్తం సినిమా కొన్నారు కదా చాలామంది. అది కనుక ఈయన తీసుకున్న దానికి వర్కౌట్ అవుద్దా లేదా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఈయన అమ్మిన వెయిట్, ఇప్పుడు హీరో గారు చేసిన ప్రకారం, హీరో గారు సినిమా చేసిన ప్రకారం హ్యాపీ. సినిమా ఇది ఆల్రెడీ ఈయన ఏదైతే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెట్టాడో దాంట్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది, నో డౌట్. ఈయన అమ్మినది డబల్ రేట్లు అమ్మాడు, అది వాళ్ళు బ్రేక్ ఈవెన్ అవుతారా? లేకపోతే ఆయన 100% రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది, ఇవ్వాలి. అది నేను హీరో గారితో చెప్పించేనా, నేను ఒప్పుకునే ప్రసక్తిలో హీరో గారి దగ్గర కూర్చోబెట్టినా సరే ఇప్పిస్తాం. ఎందుకంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ నష్టపోకూడదు, ఒక 20% లాభం పొందాలి. దాని నుంచి అభిమాని దగ్గర డబ్బులు తీసుకొని అభిమానికి మనం ఎక్కువ రేటుకి సినిమా అమ్మి అభిమానాన్ని క్యాష్ చేసుకోవద్దంట. నేను అభిమానాన్ని క్యాష్ చేసుకోకూడదు. ఇక్కడ ఆయనకి ఇష్టపడి సినిమా కొన్న ఇష్టం నీ మీద కాదయ్యా,
ఇష్టం నీ మీద కాదు, హీరో గారి మీద ఇష్టం. హీరో గారి కోసం ప్రాణం పెడతారు. ఆయన్ని పెట్టి సినిమాని మీరు క్యాష్ చేసుకోవడం ఎందుకు? మీకు బ్రేక్ ఈవెన్ అవ్వలేదా, నష్టం వస్తుందో చెప్పండి. ఆ అభిమాని వదిలేస్తాడు డబ్బులు. మీకు బ్రేక్ ఈవెన్ అయ్యి మీకు లాభం వచ్చి మా దగ్గర డబల్ లాభం లాగుతున్నప్పుడు, మా నష్టపోతున్నప్పుడు మా బాధను అర్థం చేసుకోవాలి కదా. కనుక ఇప్పుడు ఎందుకని ఇవన్నీ ఫీచర్ ఇంకా 10 days తర్వాత ఎంత బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఎంత ఏమైనా వాళ్ళకి ఈయన అబ్నార్మల్ రేట్లు అమ్మాడు. వైజాగ్ 21 కోటికి వచ్చింది, 20,80,00,000. ఎలా వర్కౌట్ అవుద్ది? అస్ ద పాసిబుల్. ఈస్ట్ కూడా ఆంధ్ర మొత్తం 150, ఆంధ్ర మొత్తం టోటల్గా ఇప్పుడు 100 కోట్లు మొత్తం టోటల్గా ఇది నైజాం అని 200 కోట్లు బిజినెస్ ఇది చేశారు అంటున్నారు. ఇంకా నాకు పూర్తిగా నేను చూడలేదు, ఇన్ఫర్మేషన్ కొంత అటు ఇటు ఉండొచ్చు. అయితే దాన్ని వర్కౌట్ అవుద్దా లేదా అది ఇంకొన్ని రోజులాగి చూడాలి. అది ఇప్పుడు గ్రాస్ వచ్చింది, నెట్ తీస్తే ఎంత వస్తుంది, స్లాబ్ తీస్తే అన్నీ ఎంత వస్తాయి అని చూడాలి. కనుక ఓవరాల్గా సినిమా సూపర్ హిట్. కలెక్షన్స్ మొత్తం టోటల్గా బిఫోర్ మూవీస్ ఆల్ మూవీస్ కంటే బెటర్ టాప్ కలెక్షన్స్ ఒకటి. ఇప్పుడు ఓజీ అనే సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రపంచం అంతా కూడా రికార్డ్స్ బద్దలు కొడుతుంది. ఎస్, వైలెన్స్ అదిరిపోయింది, మామూలుగా లేదు. వైలెన్స్ మామూలుగా బీభత్సంగా ఉంది. అంటే ఒక వన్ సైడ్ పబ్లిక్ యాక్సెప్టెడ్ అంతే. అది పవన్ కళ్యాణ్ గారి మానియా. నేను చెప్పాక ఫ్లాప్లు హిట్లు ఆయనకు ఉండవు. కనుక కలెక్షన్స్ కూడా బాగా ఉన్నాయి. కాకపోతే ఈ నమ్మిన రేట్లకు వర్కౌట్ అవుద్దా లేదా అనేది చూడాలి. చాలా డబల్ రేట్లకు అమ్మాడు, అది వర్కౌట్ అవుద్దా లేదా అనేది చూడాలి. అది ఆల్రెడీ హీరో గారికి కూడా తెలుసు. దాన్ని కూడా ఆయన మొత్తం టోటల్గా వాకప్ చేస్తున్నాడు. ఎంత కలెక్షన్ వస్తుంది, ఎంత అభిమానులు కొన్నారు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కొన్నారు సినిమాని, అభిమానులకు అంటగట్టారు ఈయన ప్రొడ్యూసరు. కనుక ఆ అభిమానులు కొన్నారు కదా, వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారా? ఆయనకి ఎప్పుడూ ఒక అలవాటు ఉండవు పవన్ కళ్యాణ్ గారికి. ఆయన నమ్మిన వ్యక్తులు సినిమా కొంటే ఆ కలెక్షన్స్ ఎంతో మొత్తం రికార్డ్ చేసి అడుగుతూ ఉంటాడు. నేను గోపాల సినిమా కొన్నాను కదా, ఆ గోపాల నాకు డబ్బులు వచ్చాయి. ఆయన డబ్బులు వచ్చాయి రాలేదన్నా, ఎలాగుంది కలెక్షన్, నాకు ముందు విశాఖపట్నం ఎలాగుందని అడిగేవాడు. మేనేజర్ నాకు చెప్పేవారు కదా ఎలాగుంది అంటే. ఆయనకు ఒక ఏంటంటే మనల్ని నమ్ముకొని సినిమా కొనే వాళ్ళకి నష్టపోకూడదు, మనల్ని నమ్మి సినిమా కొనే వాళ్ళకి నష్టపోకూడదు అనేది ఒక ఫీలింగ్ హీరో గారికి ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారికి. కనుక అది అంతా కూడా ఆయన వాకప్ చేస్తున్నారు. మా బాధ ఒకటే, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి తీసుకున్నవారో వాళ్ళు సేఫ్ అవ్వాలని మేము కోరుకుంటాం. అది దాంట్లో అది ప్రొడ్యూసర్తో తర్వాత అది హీరో గారు చూసి అసలు ఎంతగా అమ్మారు ఏంటని మాట్లాడవచ్చు. కానీ ఎప్పుడు టాప్ కలెక్షన్స్లో మాత్రం సినిమా.